కొన్ని మీడియాలో వస్తున్న వార్తలకు అశ్లీల దృశ్యాలకు తనకు సంబంధం లేదని తమిళపట్నం కోదండరామస్వామి ఆలయ చైర్మన్ కోట సతీష్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాకి వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరో పెట్టిన వీడియోలకి తాను రెస్పాన్సిబిలిటీ చెప్పాల్సిన అవసరం లేదని, తాను ఉత్సవాల్లో బిజీగా ఉన్నానని, శ్రీరామనవమి సందర్భంగా ఆలయం ఉత్సవాలు ఘనంగా చేపడుతున్నామని, 24 గంటలు ఇక్కడే ఉంటున్నానని, ఎక్కడో వీడియోలు తీసుకువచ్చి ఇక్కడ పెట్టడం సబబు కాదని, ఎవరు ఈ వీడియోలు వైరల్ చేస్తున్నారన్న విషయం తాము తేలుస్తామని, త్వరలో వారి విషయాన్ని బయట పెడతామని, మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ వీడియోలు బయట పెట్టారని, ఇప్పుడు నా వీడియోలు బయట పెట్టారని, రేపు మరో చైర్మన్ వీడియోలు బయట పెట్టే అవకాశం ఉందని, ఇలాంటి వాటికి భయపడేది లేదని సతీష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈరోజు ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో వీడియో మీకు అందరూ కూడా చూస్తుంటారు. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఏ వీడియోనైనా మార్పింగ్ చేయొచ్చు. ఎందుకంటే లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను సృష్టించగలటువంటి టెక్నాలజీ ఈరోజు ఫాస్ట్గా వచ్చేసింది. ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ ఉన్న వ్యక్తిని నేనైతే కాదు, దీన్ని మొహమాటం లేకుండా నిర్మోహటంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి మీద దెబ్బ కొట్టాలనేసి ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గపు ఆలోచనలు చేసి ఈ విధంగా పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత లోకేష్ గారు, మా శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆదేశాలతో వారి యొక్క సహాయ సహకారాలతో నేను కోదండరామస్వామి దేవస్థానానికి చైర్మన్గా అయ్యా. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7 రోజులు భారీ స్థాయి బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉన్నాయి. వీటిని చూసి వారలేనటువంటి కొంతమంది వ్యక్తులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ టెంపుల్ కట్టిన 12 సంవత్సరాల్లో మొదటిసారిగా ఒక బీసీ అయినటువంటి నాకు మా ఎమ్మెల్యే గారు సహకారంతో మరియు మన నాని గారు అట్లాగే డాక్టర్ మండల పార్టీ రాజశేఖర రెడ్డి గారు అందరి యొక్క కృషి ఫలితంగా ఈరోజు నేను ఈ టెంపుల్కి చైర్మన్ అయ్యాను. అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్కడ ముందు తీసుకోబాకుండా అడ్డుకునే కట్టివేసినటువంటి కొంత పార్టీలు ఈ తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నటువంటి మా శాసనసభ్యులు సునీల్ అన్న గారికి ఈ యొక్క బాధ్యత నాకు అప్పచెప్పారు. అయితే నా మీద బుడద చల్లాలనే కొంతమంది శక్తులు కలిసి ఈ యొక్క కార్యక్రమం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, దాంతో ఆ వీడియోలో నేనైతే కాదని స్పష్టంగా చెప్తున్నా. అది ఎందుకంటే సోషల్ టెక్నాలజీ పక్కన ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే జార్జి బుష్తో కూడా ఇక్కడ ఏమైనా చూపించుకోవచ్చు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. నిన్నగాక మొన్న బిఆర్ నాయుడు విషయం తీసుకొచ్చి మీడియాలో హల్చల్ చేశారు. ఈ రోజు ఈ చైర్మన్ అంటున్నారు, రేపు ఇంకోటి ఎల్లుండి కూడా. ఒకటైతే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో బీసీలకు వెన్నెముక ఒక బీసీ అనేటువంటి నా మీద బురద చల్లారు. అయినా ఒకటే చెప్తున్నా, మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు జీవితం ఉంటుంది, మీ ఇళ్లలో కూడా ఉంటారు. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక నిరూపమైనటువంటి ఆధారం చేసేటప్పుడు దాన్ని గమనించుకోవాలా, దీన్ని ఏం చేస్తున్నాం ఏందని. నేను ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ఫుల్ బిజీగా ఈ బ్రహ్మోత్సవాలు తీవ్ర స్థాయిలో తీసుకెళ్తూ అభివృద్ధి ప్రజలు నడిపిస్తున్నాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటే దాన్ని చూసి వారలేనటువంటి కొంతమంది దుష్ట శక్తులు దీన్ని పన్నాగం పన్ని చేశారు. ఒకటే చెప్తున్నా, నేను ఏదన్నా ఉంటే అభివృద్ధిలో పోటీ పడతాం, కానీ ఈ విధమైనటువంటి ఫేక్ వీడియోస్కి ఫేక్ మార్పింగ్లు పడడం. ఇదే కాదు, రేపు ఇల్లును కూడా అవసరమైతే బట్టలు లేని విధంగా కూడా చూపించగలిగేటువంటి సోషల్ టెక్నాలజీ ఈ రోజుల్లో ఉంది. దాని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దాన్ని తీవ్ర స్థాయిలో నేను ఖండిస్తున్నా. అంతేకాకుండా ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఏం చేస్తున్నాం, అభివృద్ధి అనే దాని మీద పోటీ పడాలి తప్ప దీన్ని తీసుకొచ్చి చూపించడం కాదు. దాంతో ఎవరినో కడిగి కనుక్కోండి, ఇబ్బంది లేదు. కాకపోతే మా గుడి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. నేను గతంలో వారం రోజుల నుంచి ఈ గుడి కాడనే 10 రోజుల నుంచి చేసుకుంటూ గుడి ఎట్లా ఈ పత్రికలు పంచాలా, ఇన్విటేషన్ తీసుకోవాలా, ఆ కార్యక్రమం ఫుల్ బిజీగా ఉన్నాం. అంతే తప్ప మాకు ఈ ఫేక్ వీడియోలకి చూసి